హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఎగిసిపడుతోంది. ప్రజలకు అండగా నిలుద్దాం, ప్రజల పక్షాన పోరాడుదాం, పోరాడితే మళ్లీ అధికారం మనదే అంటూ ఒకవైపు అగ్రనాయకులు గులాబీ దండులో జోష్ పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో కుమ్ములాటలతో బీఆర్ఎస్ పార్టీ బజార్న పడుతుంది. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. జనంలోకి వెళ్లే విషయంలోనూ ఏటికి ఈదురుతున్న పరిస్థితి. పార్టీ క్యాడర్లో అయోమయం, గందరగోళం అన్నట్లుగా తయారైంది. నకరికల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పార్టీ పరిస్థితిని దిగజార్చేలా విభేదాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన సందర్భంగా పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. కేటీఆర్ పర్యటన సమయంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణంలో స్వాగతం పలకగా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున రెడ్డి, నార్కటిపల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డిలు ప్రత్యేకంగా నార్కటిపల్లిలో స్వాగతం పలికారు. అదేవిధంగా తమ అనుకూల వర్గం వారిని కలుపుకుంటూ మాజీ ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితి చూస్తుంటే ఏకతాటిపై నిలిచి పోరాటాలు చేయకపోయినా కనీసం విభేదాలు బయటపెట్టుకోకుండా ఉంటే చాలన్న టాక్ గులాబీ దండులో వినిపిస్తోంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోకపోగా అవమానిస్తున్నారని ఆవేదనతో కుమిలిపోతున్నారట. జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని పార్టీ హైకమాండ్ నేతలకు సూచించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు ప్రస్తావించకపోయినా ఆయన పట్ల అసంతృప్తిని బహిరంగంగా తెలియజేసిన వైనం పార్టీ వర్గాల్లో చీలికపై క్లారిటీ ఇచ్చింది. నార్కటిపల్లి మండలం కార్యకర్తలు మాత్రమే కాదు, మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అసహనంతో కార్యకర్తలు రగిలిపోతున్నారట. లోకల్ గా ఇది ఓపెన్ సీక్రెట్ అని టాక్ నడుస్తోంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మాపై నమ్మకం ఉంచడం లేదు, ఎప్పుడూ ఏదో ఒక విధంగా అవమానాలకు గురిచేస్తున్నారు, అందుకే ఆయన నాయకత్వాన్ని కాదని ముందుకు వెళ్తున్నామని గులాబీ పార్టీలో జిల్లాకు పెద్ద దిక్కులాంటి మాజీ మంత్రి జగదీష్ కు మొరపెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఫోన్ టాపింగ్ కేసులో పోలీసు అధికారుల అరెస్టుల అనంతరం మొదటిసారిగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న చిరుమర్తి లింగయ్య విచారణకు సైతం హాజరయ్యారు. పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు బయటపడినట్లు టాక్. కొంతకాలంగా వెంటాడుతున్న అనుమానాలపై క్లారిటీ వచ్చినట్లు టాక్ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సొంత పార్టీ లీడర్లు, కార్యకర్తల ఫోన్లను టాపింగ్ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమపై నమ్మకం లేకనే ఈ విధంగా చేశారని, అలాంటి నాయకుడి నాయకత్వంలో ఎలా పనిచేయాలని పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు టాక్. తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించడమే కాకుండా కేవలం కొంతమందికి పెద్దపీట వేస్తూ మరికొంతమందిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడం వల్లే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయంటున్నారు. కార్యకర్తల ఆరోపణలపై చిరుమర్తి లింగయ్య వర్గం స్పందించింది. వారి సొంత స్వలాభాల కోసం తమ నేతను బద్నాం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ప్రత్యారోపణలు చేస్తున్నారట. నకరికల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో విభేదాలకు డీలిమిటేషన్ కారణమనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తి కానున్నట్లు వస్తున్న సమాచారం విభేదాలకు దారితీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. ప్రస్తుతం నకరికల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. డీలిమిటేషన్ జరిగితే జనరల్ కు వెళ్లిపోతుందనే ఊహాగానాలు జరుగుతున్నాయి. నియోజకవర్గం జనరల్ కు రిజర్వ్ అయితే తమకు పోటీ చేసే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆశావాహులు ఇప్పటి నుంచే చక్రం తిప్పడం మొదలుపెట్టారట. జనరల్ అయితే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు టాక్. తమ స్థాయి ప్రాబల్యాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా చాటుకునేందుకు ఇలాంటి ఎత్తుగడులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నకరికల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో వ్యతిరేకిస్తున్న నాయకులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని పదే పదే చెబుతున్నారట. చిరుమర్తి లింగయ్య సైతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యానుచరుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం విభేదాలు కొనసాగుతుండటంతో చిరుమర్తి లింగయ్యపై అసంతృప్తితో తిరుగుబాటు చేస్తున్న క్యాడర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విభేదాలు కొనసాగకుండా సర్దుబాటు చేస్తారా, అయితే ఎలా అన్నది తెలియాల్సి ఉంది. విభేదాలను సర్దుబాటు చేసే విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితికి దారితీస్తుందని టాక్. నకరికల్ గులాబీ పార్టీలో విభేదాలు టీ కప్పులో తుఫాన్లా సమసిపోతాయా? పార్టీ హైకమాండ్ చొరవ తీసుకుని సర్దుబాటు చేస్తుందా? చిరుమర్తి లింగయ్యను వ్యతిరేకిస్తున్న నాయకులను బుజ్జగిస్తారా? దీనిపై రాజీ ఫార్ములా తయారు చేయమని పార్టీ ట్రబుల్ షూటర్స్ నుంచి ఆదేశాలు రానున్నాయా? బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకుని మళ్లీ ఉద్యమ బాట పడుతోందా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.